వెల్కమ్ టు ఇంటరాక్టివ్ టాక్స్. నేను మీ నాగేంద్ర. మనం లాస్ట్ క్లాస్‌లో ఆల్రెడీ కొన్ని ఆటోకాడ్ బేసిక్స్ అయితే చూసుకున్నాము. తర్వాత ఇవాళ టాపిక్ వచ్చి అరేస్ గురించి నేర్చుకుందాం. అరేస్ అనేవి ఎలాగ ఉపయోగపడతాయి ఆటోకాడ్‌లో డిఫరెంట్ టైప్ ఆఫ్ అరేస్ చూద్దాం ఇవాళ క్లాస్‌లో. ఈ వీడియోలో ఏంటంటే మనకి టోటల్‌గా 3 టైప్స్ ఆఫ్ అరే గురించి మొత్తం డిస్కషన్ ఉంటది. ఫస్ట్ టైప్ వచ్చి మనకి అరే వచ్చి రెక్టాంగిల్ అరే, సెకండ్ వన్ వచ్చి పోలార్ అరే, థర్డ్ వన్ వచ్చి పాత్ అరే. ఓకే. నేను ఆటోమేటిక్‌గా ఆల్రెడీ ఇంతకుముందు నేను ఒక ఆటోకాడ్ పేజ్ ఓపెన్ చేసుకున్నాను. టైమ్ వేస్ట్ చేయకుండా ఉండడానికి. నేను ఆల్రెడీ లిమిట్స్ కూడా అప్లై చేసుకున్నాను. యూనిట్స్ సెట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మనకి అరే కమాండ్ అనేది మోడిఫైలో ఉంటదండి. ఇక్కడ చూడండి డైరెక్ట్‌గా మనకి డైరెక్ట్‌గా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అరే కమాండ్‌లోకెళ్ళి డైరెక్ట్‌గా అరే కమాండ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే గనుక ఇక్కడ చూడండి అరే కమాండ్ ఇక్కడ ఆల్రెడీ నేను ఇక్కడ చేంజ్ చేశాను. ఇందాక పాత్ అరే ఉంది. దీనికొచ్చి డిఫరెంట్ టైప్ ఆఫ్ రెక్టాంగిల్ అరే, పాత్ అరే, పోలార్ అరే ఉంది. డైరెక్ట్‌గా మీకు ఏ టైప్ ఆఫ్ అరే కావాలనుకుంటున్నారో ఆ టైప్ ఆఫ్ అరేని డైరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోండి. లేదంటే మీకు డైరెక్ట్‌గా కమాండ్‌లో షార్ట్‌కట్ కీ అరేకొచ్చి ఏఆర్ ఎంటర్ టైప్ చేస్తే మనకి ఆటోమేటిక్‌గా చూడండి సెలెక్ట్ ఆబ్జెక్ట్ అంటుంది. మనం ఆల్రెడీ ఒక ఆబ్జెక్ట్‌ని డ్రా చేసి ఉంటే ఆ ఆబ్జెక్ట్‌కి మాత్రమే మనం అరే కమాండ్ అనేది యూజ్ చేయగలుగుతాం. సపోజ్ నేను రెక్టాంగిల్ అరే చేసుకోవాలనుకున్నప్పుడు నేను ఒక చిన్న స్మాల్ రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. ర్యాండమ్‌గా ఎళ్లి రెక్టాంగిల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని, ర్యాండమ్‌గా ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకొని, ఒక స్మాల్ రెక్టాంగిల్ తీసుకున్నాను. ఈ రెక్టాంగిల్ నాకిప్పుడు నంబర్ ఆఫ్ కాలమ్న్స్, నంబర్ ఆఫ్ రోస్ కావాలనుకుంటున్నాను. నంబర్ ఆఫ్ టైమ్స్. మనకదే గనక కాపీ ఆప్షన్ అయితే గనక, మనం ప్రతిసారి కాపీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేయాలి. దాన్ని మళ్ళీ డిస్టెన్స్ టైప్ చేయాలి. మళ్ళీ ఇలా వర్టికల్‌గా చూపించాలి. హారిజాంటల్ అయితే హారిజాంటల్, వర్టికల్‌గా అయితే వర్టికల్ మూవ్ అవుతుందా లేదని చూపించి డైమెన్షన్ టైప్ చేయాలి. అలా కాక మీకు నంబర్ ఆఫ్ టైమ్స్ ఒక 10 రోస్, 10 కాలమ్న్స్ కావాలి విత్ సమ్ డిస్టెన్స్ కావాలనుకున్నారనుకోండి. అలాంటి కేసెస్‌లో మనకి అరేంజ్ కమాండ్ అని యూజ్ అవుతుంది. అదే సివిల్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, మనకి బిల్డింగ్ ప్లాన్ గీసిన తర్వాత మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిల్లర్స్ డ్రా చేసుకొని, లేదా ఒక రెక్టాంగిల్ క్రియేటింగ్ చేసుకొని నంబర్ ఆఫ్ డిఫరెంట్ డిస్టెన్స్, స్మాల్ డిస్టెన్స్ ఒక డిఫరెంట్ డిస్టెన్స్‌కి మనం అప్లై చేయాలనుకుంటున్నప్పుడు ఏంటంటే, డైరెక్ట్‌గా మనకి రెక్టాంగిల్ అరే అని యూజ్ అవుతుంది. సపోజ్ నేను ఇక్కడ డైరెక్ట్‌గా ఎళ్లి రెక్టాంగిల్ అరేని సెలెక్ట్ చేయంగానే ఇక్కడ చూడండి సెలెక్ట్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది. సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అన్నప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నానంటే, ఈ రెక్టాంగిల్ నేను సెలెక్ట్ చేసుకొని ఎంటర్ బటన్ మీ కీబోర్డ్‌లో ఎంటర్ బటన్‌ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయంగానే చూడండి ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే, చూడండి కాలమ్న్స్ బై డిఫాల్ట్‌గా ఇది 4 తీసుకుంటుంది. రోస్ వచ్చి 3 తీసుకుంటుంది. కాబట్టి నేను కాలమ్స్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. సపోజ్ ఇక్కడ నేను కాలమ్స్ చేంజ్ చేసుకొని సపోజ్ నాకు 2 కాలమ్సే కావాలనుకున్నాను. 2 అని టైప్ చేశాను. దీని మోడిఫికేషన్ ఎప్పుడంటే మీకు ఇక్కడ ప్రివ్యూ షో అవుతది. నెక్స్ట్ మీరు చేంజెస్ ఏదైతే బ్లాక్‌లో ఎంట్రీ చేయంగానే మౌస్‌ని చూడండి లెఫ్ట్ క్లిక్ చేయంగానే మీకు ఆటోమేటిక్‌గా ఇక్కడ చూడండి కాలమ్స్ అనేవి చేంజెస్ అవుతా ఉంటాయి. ఓకేనా? చూడండి ఇక్కడ నంబర్ ఆఫ్ రోస్ అని ఉంది. ఇక్కడ నంబర్ ఆఫ్ రోస్ దగ్గర సింగిలే పెట్టండి. బై డిఫాల్ట్‌గా సింగిల్ అని పెట్టండి. ఇప్పుడు చూడండి మీకు ఒరిజినల్ ఆబ్జెక్ట్ ఇది చూపిస్తదనమాట. ఇక్కడ చూడండి మీకు 2 కాలమ్స్ అయితే క్రియేట్ అయినాయి. సపోజ్ జస్ట్ 2 కాలమ్స్ క్రియేట్ అయిన తర్వాత రోస్ దగ్గర ఇప్పుడు మీకు రోస్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఏమన్నా. సపోజ్ నేను రోస్ 3 ఇచ్చాననుకోండి. ఓకే. మీరిక్కడ ప్రెస్ చేసిన వెంటనే చూడండి. ఓకే. 2 కాలమ్స్, 3 రోస్ అనేవి మనకి క్రియేట్ అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి ఈ సెంటర్ పాయింట్‌కి మనకి ఒక డిస్టెన్స్ అనేవి చూపిస్తుంది చూడండి. మనకి పాయింట్ హైలైట్ అవుతుంది. కానీ ఇక్కడ చూడండి ఇక్కడ బిట్వీన్ అని ఉంది చూడండి. ఈ ఫస్ట్ పాయింట్ నుంచి ఈ ఫస్ట్ పాయింట్‌కి మధ్య డిస్టెన్స్ అనేది చేంజెస్ అవుతా ఉంటది. సపోజ్ నేను ఇక్కడ చూడండి 30 అని ఇచ్చాను. ఇచ్చేంగానే మీకు 30 అని టైప్ చేసిన తర్వాత మీకెప్పుడు మోడిఫై కనిపిస్తుంది? ఎప్పుడైతే మీరు ఇంకో ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు మాత్రమే ఆ మోడిఫికేషన్ అనేది చూడండి. ఇప్పుడు మీకు మోడిఫికేషన్ అనేది చూడండి. కాలమ్‌కి మధ్య గాని, రోకి మధ్య గాని చూపించాలి. సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాలమ్ చేంజ్ చేశాను కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే, ఫస్ట్ కాలమ్ ఫస్ట్ పాయింట్ నుంచి సెకండ్ కాలమ్ ఫస్ట్ పాయింట్ దగ్గరికి మనకి డిస్టెన్స్ వచ్చి గ్యాప్ వచ్చి 30. ఇక్కడ చూడండి 14 పాయింట్ ఉంది. దీన్ని కూడా నేనేం చేస్తున్నానంటే సపోజ్ ఇక్కడ నేను 14 సపోజ్ ఇక్కడ ఇందాక 15 ఉంది. నేను దీన్ని 20 అని చేంజ్ చేస్తున్నాను రోది కూడా. మీరు ఎక్కడో ఒక చోట సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్‌గా చూడండి మీకు రోస్, కాలమ్స్ అనేవి ఇలా క్రియేట్ అవుతా ఉంటాయి. మీరు ఇది ఓకే అనుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడండి క్లోజ్ అరే అనే ఆప్షన్ ఉంది. దీన్ని ప్రెస్ చేయంగానే చూడండి ఆటోమేటిక్‌గా ఏమవుతుందని మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. 2 కాలమ్స్ 3 3 రోస్‌తో మనకి చూపిస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను డైమెన్షన్ ఫైండ్ ఔట్ చేయాలనుకున్నాననుకోండి. డైమెన్షన్‌కెళ్ళి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ కాలమ్ నుంచి ఈ కాలమ్‌కి డిస్టెన్స్ చూసాననుకోండి. ఎంత చూపిస్తుంది చూడండి. 10.55 అని చూపిస్తుంది. సపోజ్ నేను ఇక్కడి నుంచి లీనియర్ డైమెన్షన్ తీసుకొని ఈ పాయింట్ సెలెక్ట్ చేసి
ఈ పాయింట్స్ క్లిక్ చేశాను చూడండి. ఇప్పుడు ఎంత చూపిస్తుందండి? 20. ఓకేనా? మనకి ఎప్పుడు గూడా మిడ్ నుంచి సెకండ్ పాయింట్‌ని తీసుకుంది. నెక్స్ట్ నేనిక్కడ చూడండి, ఇక్కడ డైమెన్షన్ ఇక్కడ కూడా సేమ్ తీసుకుంటున్నాను. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్‌కి తీసుకున్నాను. ఎంత చూపిస్తుందండి? డైమెన్షన్ 16.44 తీసుకుంటుంది. సపోజ్ నేనిక్కడ చూడండి, ఈ కాలమ్ నుంచి ఈ కాలమ్ సెలెక్ట్ చేశాను చూడండి. 16 పాయింట్ సారీ. ఇక్కడ మనం ఏం చేసుకుంటున్నానంటే నేను F8 ప్రెస్ చేస్తున్నాను ఫంక్షన్‌కి. డైమెన్షన్ చేసేటప్పుడు F8 ఫంక్షన్‌కి F8 ఆర్థో ఆప్షన్ చేసుకున్నాను. లీనియర్‌కెళ్ళండి ఆన్ చేసుకొని చూడండి, ఫస్ట్ పాయింట్ ఇక్కడి నుంచి సపోజ్ ఇక్కడ చూడండి. ఇందాక మీకు చెప్పాను కదా! ఫస్ట్ కాలమ్ ఫస్ట్ పాయింట్ నుంచి సెకండ్ కాలమ్ ఫస్ట్ పాయింట్ డిస్టెన్స్‌కి 30 అని చూపిస్తుంది చూసారా? అలాగే ఇందాక చూపించాను ఇక్కడ చూడండి 20 చూపిస్తుంది. ఫస్ట్ రో ఫస్ట్ పాయింట్ నుంచి సెకండ్ రో ఫస్ట్ పాయింట్‌కి మనకి డిస్టెన్స్ 20 అని చూపిస్తదనమాట. ఇలాగ మీకు నంబర్ ఆఫ్ టైమ్స్‌ని సపోజ్ మీరు ఒక కాలేజ్‌లో ఏదైనా డయాగ్రామ్ గీస్తున్నప్పుడు కాలేజ్‌లో టేబుల్స్ గాని ఏమైనా క్రియేట్ చేసుకుంటున్నప్పుడు గాని, మీ 2డీలో గీస్తున్నప్పుడు మాత్రం ఇలాగ నంబర్ ఆఫ్ రోస్, నంబర్ ఆఫ్ కాలమ్స్‌లో ఏమైనా చూపించాలనుకుంటున్నప్పుడు మనం రెక్టాంగిల్ అరేని యూజ్ చేస్తాం. సపోజ్ నేను ఇక్కడ చూడండి కంట్రోల్ జెడ్ చేస్తున్నాను. ఫస్ట్ మళ్ళీ నేను స్మాల్ రెక్టాంగిల్‌కి నా ఒరిజినల్ రెక్టాంగిల్ దగ్గరికెళ్ళిపోతున్నాను. కంట్రోల్ జెడ్ నా స్మాల్ రెక్టాంగిల్ వచ్చేదాకా నించోండి. ఇక్కడ నేను రెక్టాంగిల్ వచ్చేదాకా తీసుకున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ అరే కమాండ్ యూజ్ చేసి చూడండి, ఇక్కడ రెక్టాంగిల్ అరే అని తీసుకొని సెలెక్ట్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు ఈ ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసి ప్రెస్ ఎంటర్ చేశాను. చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా బై డిఫాల్ట్‌గా 4 కాలమ్స్, 3 రోస్ చూపిస్తుంది. సో, యాక్సెప్ట్ యాస్ ఇట్ ఈస్‌గా నేను అదే పెట్టేసాను. ఇది నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ లెవెల్స్ అని ఉంది. దీన్ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. ఓకే. ఈ లెవెల్స్ అంటే ఏమవుతుందంటే మనకి మీరు 2 డైమెన్షన్ డయాగ్రామ్‌లో డ్రా చేసేటప్పుడు పిల్లర్స్ ఏంటంటే ప్రతి ఫ్లోర్‌కి మనకి ఎక్స్‌క్యూట్ చేసుకుంటూ ఎళ్ళాలి కాబట్టి అలాంటి కేసెస్‌లో లెవెల్స్ అనేది ఉపయోగపడుతుందన్నమాట. ఇక్కడేంటంటే మనం ఓన్లీ 2 డైమెన్షన్ ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్ వాడుతున్నాం కాబట్టి మనం ఆ డైరెక్షన్ చూడలేము కాబట్టి. కానీ ఒకవేళ నేను అప్లై చేయాలనుకుంటున్నాను, లెవెల్స్ కూడా అప్లై చూడాలనుకుంటున్నాను, క్రాస్ చెక్ చేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను అంటే లెవెల్స్ దగ్గర 2 అని టైప్ చేశాను చూడండి. 2 అని టైప్ చేసిన తర్వాత బిట్వీన్ సేమ్ చూడండి, ఫస్ట్ పాయింట్ నుంచి సెకండ్ పాయింట్‌కి మధ్యలో డిస్టెన్స్ ఎంత అని అడుగుతుంది. సపోజ్ నేను ఇక్కడ 10 అని ఇచ్చానండి. ఇచ్చి ప్రెస్ చేసి ఇక్కడ మళ్ళీ ప్రెస్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ నేను క్లోజ్ అరే అనేస్తాను లేదా ఎంటర్ అని టైప్ చేయండి. మీ కీబోర్డ్‌లో ఎంటర్ అని టైప్ క్లోజ్ చేసిన తర్వాత నాకిక్కడ మోడిఫికేషన్ అయిందో లేదో సేమ్ యాస్ ఇట్ ఈజ్ కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనకి లెవెల్స్ కావాలనుకున్నప్పుడు మనం ఒక డైరెక్షన్ జెడ్ డైరెక్షన్ కూడా మనం చూడగలగాలి. అలాంటి కేస్‌లో ఏం చేస్తారంటే మీ మౌస్ మిడిల్ బటన్, షిఫ్ట్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి మౌస్‌ని మూవ్ చేయండి. ఇప్పుడు చూడండి, మీకు లెవెల్ అనేది క్రియేట్ అయింది చూసారా? ఫస్ట్ లెవెల్ గ్రౌండ్ లెవెల్ మనం ఒరిజినల్ డయాగ్రామ్, సెకండ్ వచ్చి సెకండ్ లెవెల్ డయాగ్రామ్ అనమాట. మళ్ళీ మీరు దీన్ని యాస్ ఇట్ ఈస్‌గా చేయాలనుకో ఇక్కడ మనం చూడండి, ఇక్కడ వ్యూ బార్ ఉంది కదా! దీన్ని ఇక్కడ చూడండి, ఇక్కడ నేను క్లిక్ చేశాను. ఆటోమేటిక్‌గా మన ఒరిజినల్ డయాగ్రామ్ అనేది చూపిస్తుందన్నమాట. ఈ పర్పస్ కింద మనం రెక్టాంగిల్ అరే అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ మొత్తం నేను టోటల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. డిలీట్ అని చేస్తున్నాను. ఓకే. డిలీట్ అని చేసిన తర్వాత మీకు ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ వచ్చి పోలార్ అరే ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. పోలార్ అరే అంటే మీరు ఏదైనా ఒక ప్యాటర్న్ సర్క్యులర్ షేప్‌లో ఉంది. ఒక సర్క్యులర్ షేప్ ఉండి ఆ సర్క్యులర్ షేప్ మీద 360 డిగ్రీస్‌లో మనకి కావాలనుకున్నప్పుడు మాత్రం మనకి పోలార్ అరే అనేది యూజ్ చేస్తాం. కాబట్టి నేను సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను సర్క్యులర్ అనేది ఏంటంటే ముందు ఒక సర్కిల్ తీసుకొని సెంటర్ పాయింట్ తీసుకున్నాను చూడండి. సెంటర్ పాయింట్ రాండమ్‌గా ఒక సెంటర్ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ స్పెసిఫై రేడియస్ అన్నప్పుడు నేనేం చేశానంటే సపోజ్ 100 అని సపోజ్ 50 అని ఇస్తున్నాను. 100 అంటే మరి పెద్దదైపోద్ది. మనం ఎందుకంటే A4 డైమెన్షన్స్ పేపర్ సెట్ చేసుకున్నాను కాబట్టి నేను 50 అని టైప్ చేసిన. 100 వచ్చింది. ఓకే. వచ్చిన తర్వాత నాకిక్కడ ఇంకో చిన్న ఆబ్జెక్ట్ అనేది నేను డ్రా చేసుకుంటున్నాను. ఏది మన ఇంకో సర్కిలే డ్రా చేసుకుంటున్నాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సర్కిలే డ్రా చేసుకుంటున్నానండి. ఈ స్టార్ట్ పాయింట్. మీకు నేను నా లాస్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ పాయింట్స్ ఎలా హైలైట్ అయితాయంటే ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ స్నాప్స్ దగ్గరికెళ్ళి హైలైట్ చేసుకుంటది F3 ఫంక్షన్‌కి. ఓకే. నేనిక్కడ ఏం చేస్తున్నానంటే దీన్ని ఇప్పుడు నేను ఒక రేడియస్ అంటుంది కాబట్టి 5 అని ఇచ్చానండి. 5.0 ఓకే. 10 డయాతో మనకొక రేర్ గీయండి. ఇప్పుడు నాకు ఈ ఆబ్జెక్ట్ ఈ స్మాల్ సర్కిల్ వచ్చి ఈ బిగ్ సర్కిల్ మీద ఈ పాత్ మీద నాకు నంబర్ ఆఫ్ ఐటెమ్స్ మొత్తం 12 టైమ్స్ కావాలి. విత్ రెస్పెక్ట్ ఆఫ్ యాంగిల్. అలాంటి టైంలో మనం పోలార్ అరే అనేది యూజ్ చేస్తాం. మీరు డైరెక్ట్‌గా ఎళ్లి ఇక్కడ అరే మోడిఫై బార్‌లోకెళ్ళి అరే డౌన్ యారో బటన్ చేస్తే మీకు చూడండి పోలార్ అరే అని ఉంది. లేదా మీరు డైరెక్ట్‌గా ఇక్కడ అరే అని టైప్ చేసిన తర్వాత కమాండ్ బార్‌లో అరే అని టైప్ చేసిన తర్వాత సెలెక్ట్ ఆబ్జెక్ట్ అడుగుతుంది చూడండి. ఈ ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ చూడండి ఇన్ బ్రాకెట్‌లో పోలార్ పాత్ రెక్టాంగిల్ అంటుంది. సపోజ్ నేను ఇక్కడ పోలార్ అరే కాబట్టి నేను ఇక్కడ పోలార్ అరే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఏమవుతుందంటే స్పెసిఫై సెంటర్ పాయింట్ ఆఫ్ అరే.
మీరు ఏ ఆబ్జెక్ట్ చుట్టూ రొటేట్ అవ్వాలనుకుంటున్నారు, ఈ బిగ్ ఆబ్జెక్ట్ నుంచి సర్కిల్ నుంచి రొటేట్ నుంచి ఈ సెంటర్ బేస్ నుంచి రొటేట్ అవ్వాలి కాబట్టి ఈ సెంటర్ పాయింట్‌ని నేను హైలైట్ చేసుకుంటున్నాను. తర్వాత చూడండి నాకు 12 అన్నాను. ఇక్కడ చూడండి సేమ్ నెంబర్ ఆఫ్ ఐటెమ్స్ అడుగుతుంది చూడండి. నెంబర్ ఆఫ్ ఐటెమ్స్ అన్నప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నాను సపోజ్ నేను 12 అని ఇస్తున్నానండి. ఆటోమేటిక్‌గా బై డిఫాల్ట్‌గా 360 డిగ్రీస్‌కి రొటేట్ అవుతుంది చూడండి. మీరు ఎప్పుడైతే 360 చేసారో ఇది యాంటీ క్లాక్ డైరెక్షన్‌లో మూవ్ అవుతుంది చూడండి. దీని కాపీ ఆబ్జెక్ట్ ఏమవుతుందంటే యాంటీ క్లాక్ డైరెక్షన్‌లో మూవ్ అవుతుంది. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి యాంటీ క్లాక్ అవుతుందా లేదా అని చూసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ చూడండి. ఇక్కడ నేను 270 డిగ్రీస్ అని టైప్ చేశాను. ఆటోమేటిక్‌గా 12 ఆబ్జెక్ట్‌ని లెక్క కౌంట్ చేసుకోండి. ఒరిజినల్ ఆర్క్స్‌తో కలిపి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 మొత్తం 12 ఆబ్జెక్ట్స్ కింద మనకి క్రియేట్ అవుతుంది. ఓకే. మీరు ఇక్కడ రోస్ అనే ఆప్షన్ ఉంది. కానీ ఇక్కడ మీరు రోస్ అనే ఆప్షన్ మనకి అంత అక్యురేట్‌గా ఉండదు. ఇదిగో చూడండి. ఔట్ సైడ్‌కి అనేది క్రియేట్ అవుతది. నంబర్ ఆఫ్ రోడ్స్ సపోజ్ మళ్ళీ నేను 3 చేశాను. సపోజ్ మనకి ఏదైనా ఒక గ్రౌండ్ సర్క్యులర్ షేప్‌లో ఉంది. దానికి మీరు పిల్లర్స్ తయారు చేసుకోవాలనుకుంటున్నారు. ఫస్ట్ స్టార్టింగ్ పిల్లర్ ఇంత తర్వాత నుంచి ఇలా పిల్లర్స్ మూవ్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఈ ఆప్షన్ అయితే ఉపయోగపడతదండి. సపోజ్ నేను చూడండి మూవ్ అని ఇక్కడ మళ్ళీ నేను ఓకే. నంబర్ ఆఫ్ అరేస్ కింద 2 అనేది మనకి క్రియేట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ నుంచి చూడండి మళ్ళీ ఇక్కడ నేను 3 అని ఇచ్చాను. 3 ఇచ్చి ఇక్కడ చూడండి డిస్టెన్స్ 15 ఇచ్చాను చూడండి. ఇలాగ నంబర్ ఆఫ్ టైమ్స్, నంబర్ ఆఫ్ రోస్ కూడా మనకి సర్క్యులర్ షేప్‌లో క్రియేట్ అవ్వడానికి మనకి ఈ రోస్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది. మళ్ళీ నేను చూడండి సింగిల్ 1 అని పెట్టేసాను. ఆటోమేటిక్‌గా నేను వదిలేసాను. ఇక్కడ చూడండి నేను మళ్ళీ ఫిల్ ద యాంగిల్ వచ్చి డిస్టెన్స్ వచ్చి 360 డిగ్రీస్ ఇచ్చేసాను. ఓకే అనేసాను. ఇక లెవెల్స్ కూడా సేమ్ యాస్ ఇట్ ఈజ్ ఇందాక నేను రెక్టాంగులర్ ఏరియాలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదండీ! మనకి ఎక్స్ డైరెక్షన్‌లో వస్తది. సేమ్ అలాగే ఇక్కడ కూడా అలాగే వస్తది. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి క్లోజ్ అరే అని కొడుతున్నాను. ఓకే. క్లోజ్ అరే కొట్టంగానే మనకి ఒక రెక్టాంగిల్ అనేది సారీ ఒక సర్క్యులర్ షేప్ మీద ఇంకో స్మాల్ సర్క్యులర్ పాత్ మీద అనేవి ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినాయి. మీరు ఆల్రెడీ తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, మనం సపోజ్ నేను ఫస్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాననుకోండి చూడండి, మొత్తం టోటల్ సర్కిల్ సెలెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆటోమేటిక్‌గా ఇది అరే కమాండ్‌తో ఉంది కాబట్టి ఓకే. ఆటోమేటిక్‌గా ఒక ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయంగానే మొత్తం అది ఆటోమేటిక్‌గా దాని పాత్ అన్నీ గూడా దాని కాపీ పాత్స్ అన్నీ గూడా మనకి హైలైట్ అవుతది. సింగిల్ సెలెక్ట్ చేయంగానే చూడండి ఆటోమేటిక్‌గా ఎడిట్ మోడిఫికేషన్స్ సపోజ్ ఇక్కడ మోడిఫికేషన్ ఏం చేయాలనుకున్నాను. సపోజ్ నేను ఇప్పుడు 10 ఇవ్వాలనుకుంటున్నాను. సపోజ్ ఇక్కడ నేను 10 ఇవ్వాలనుకుంటున్నాను. 10 ఇవ్వండి. ఓకే. ప్రెస్ చేయండి. ఆటోమేటిక్‌గా 10 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినాయి చూడండి. లేదు నేను 10 కాదు నాకు 20 కావాలి సపోజ్ 20 ఓకే. ఇలాగ మనకి నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని క్రియేట్ అవుతది. ఓకే. క్లోజ్ అరే. ఓకే. ఇది ఎక్కువగా ఎక్కడ ఉపయోగపడుతుందంటే మన డైనింగ్ టేబుల్ మన సివిల్ ప్లాన్స్ గీసేటప్పుడు మీకు ఒక డైనింగ్ టేబుల్ లొకేషన్ చూపించాలి. రౌండ్ డైనింగ్ టేబుల్ లొకేషన్ చూపించినప్పుడు మీకు ఇది ఉపయోగపడుతది. అలాగే మెకానికల్ గైస్ వచ్చి ఏదైనా ఒక గేర్ వీల్స్ తయారు చేయడానికి గాని అలాంటి వాటికి డిఫరెంట్‌గా ఉపయోగపడుతుంది. అప్పుడేంటంటే వన్ మోర్ ఒక ఆప్షన్ యూజ్ చేయాల్సొస్తది. దాన్నేంటంటే మనం సపోజ్ చూడండి నాకు ఈ సర్క్యులర్స్ డౌన్ పాత్ ఉంది కదండీ! ఈ డౌన్ పాత్ మాత్రం ఈ మెయిన్ సర్కిల్ మాత్రం నాకు బయటికి రావాలనుకుంటున్నాను. అలాంటి కేస్‌లో మనకి ఇక్కడేంటి డ్రా బార్‌లో ఇక్కడ చూడండి హ్యాచ్ బార్ ఉంటది. హ్యాచ్ బార్ డబుల్ యారో క్లిక్ చేయంగానే ఇక్కడ బౌండరీ అనే ఆప్షన్ ఉంటది. లేదా మీరు కమాండ్ బార్‌లో డైరెక్ట్‌గా వచ్చి బీఓ ఎంటర్ అని టైప్ చేయండి. బీఓ అని ఎంటర్ టైప్ చేయంగానే సెలెక్ట్ ఆబ్జెక్ట్ అడుగుతుంది చూడండి. సారీ బౌండరీ ఒక పాపప్ మెనూ అయితే ఓపెన్ అయింది. బౌండరీ క్రియేషన్ అని చెప్పి పిక్ పాయింట్ అంటుంది. సపోజ్ నేను సెలెక్ట్ పిక్ పాయింట్ అనగానే నేను చూడండి డౌన్ ఇన్‌సైడ్ ఆఫ్ ద సర్కిల్ నాకు లోపలున్న పార్ట్ మాత్రమే గేర్ కావాలి కాబట్టి నేను లోపల సైడ్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత లోపల పార్ట్ హైలైట్ అయినాయి. ఎంటర్ అని ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత మీరు డౌన్ సర్కిల్ దగ్గర ఏదో ఒక యారో సెలెక్ట్ చేసేయండి. తర్వాత మూవ్ కమాండ్ రైట్ క్లిక్ చేయండి. మూవ్ కమాండ్ సెలెక్ట్ చేయండి. ఓకే. సెంటర్ పాయింట్స్ అండి ఆటోమేటిక్‌గా హైలైట్ అయింది. తీసుకొని కాపీ చేయండి. సపోజ్ మీకు ఔట్ సైడ్ ఉన్న పార్ట్ కావాలి. దానికోసం ఏంటంటే మనం ఒక బౌండరీ క్రియేట్ చేయాలి కాబట్టి నేనేం చేస్తున్నానంటే మళ్ళీ ఇంకో సర్కిల్ తీసుకొని, ఈ సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ బేస్ చేసుకొని ఇంకొక సర్కిల్ డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకొని సేమ్ మళ్ళీ ఇక్కడ చూడండి డ్రా బార్‌లోకెళ్ళి బౌండరీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఓకే. పిక్ పాయింట్ అన్నప్పుడు ఈ రెండిటి మధ్య పాయింట్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఈసారి ఎంటర్ అని ప్రెస్ చేశాను. చేసిన తర్వాత ఔట్ సైడ్ ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసి మూవ్ అనే కమాండ్ యూజ్ చేసి రైట్ క్లిక్ చేసి మూవ్ అనే కమాండ్ యూజ్ చేసి చూడండి కాపీ చేశాను. ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి గేర్ వీల్స్ తయారు చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే కమాండ్ యూజ్ చేయాలి. తర్వాత మనకు ఒక బౌండరీ సెట్ చేసుకోవాలి. ఆ బౌండరీ ద్వారా మనం ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. నేను తర్వాత ఇది మొత్తం అరేంజ్ చేసేస్తున్నాను. తర్వాత మనం సబ్జెక్ట్ తర్వాత టాపిక్ వచ్చి పాత్ అరే. నేను పాత్ అరేకి ముందెళ్ళే ముందు నేనేం చేస్తున్నానంటే ఓకే. జెడ్ ఎంటర్, ఈ ఎంటర్ అని ప్రెస్ చేశాను. చేసిన తర్వాత నాకొక
స్ప్లైన్ డ్రా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక పాత్ క్రియేట్ చేయాలి కాబట్టి నేను ఒక స్ప్లైన్ తీసుకున్నాను. ఆ స్ప్లైన్ కమాండ్ ఎక్కడ ఉంటదంటే మనకి ఇక్కడ చూడండి డౌన్ యారో బటన్ టాప్ లెఫ్ట్ సైడ్‌లో డ్రా బార్ దగ్గరికెళ్ళి డౌన్ యారో బటన్ క్లిక్ చేయంగానే చూడండి ఫస్ట్ స్ప్లైన్ ఉంది చూడండి ఆప్షన్. స్ప్లైన్ ఫిట్ అని ఉంది. స్ప్లైన్ కర్వ్ ఉంది. మీకు ఏదైతే కంఫర్టబుల్‌గా ఉందో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నేను స్ప్లైన్ ఫిట్ అని తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి స్పెసిఫై ఫస్ట్ పాయింట్ అడుగుతుంది. నేను ఇక్కడ ఫస్ట్ పాయింట్ రాండమ్‌గా సెలెక్ట్ చేసుకున్నాను. సెకండ్ పాయింట్ రాండమ్‌గా సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి ఆటోమేటిక్‌గా మనకి స్ప్లైన్ అనేది మూవ్ అవుతున్నప్పుడు దాని షేప్ అనేది చేంజ్ అవుతా ఉంటదన్నమాట. ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్‌ని బేస్ చేసుకొని స్ప్లైన్ అనేది ఫిక్స్ అయ్యి ఉంటది. దాని ప్రకారం మనకి డయాగ్రామ్ చేంజ్ అవుతుంది. చూడండి సపోజ్ నేను ఇలాగ ఒక స్ప్లైన్ తీసుకున్నాను. ఓకే. స్ప్లైన్ తీసుకున్న తర్వాత ఎక్కడైతే మీరు క్లోజ్ చేయాలనుకుంటున్నారో అక్కడ డబుల్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే. లేదా సింగిల్ ఎంటర్ అయినా ప్రెస్ చేయండి. డబుల్ ఎంటర్ ప్రెస్ చేశాను. తర్వాత నాకు ఇక్కడ ఒకొక్క ఆబ్జెక్ట్ ఉంది. ఇక్కడ ఒక సర్కిల్ చిన్న స్మాల్ సర్కిల్ తీసుకుంటాను చూడండి. ఈ ఆబ్జెక్ట్ మీద స్మాల్ సర్కిల్ తీసుకున్నాను. ఈ సర్కిల్ అనేది ఈ ఆబ్జెక్ట్ మీద మొత్తం ఈ పాత్ అయితే ఏవైతే ఉందో ఆ పాత్ మీద ఆప్షన్ ద్వారా మనకి కాపీ అవుతూ ఎళ్ళాలి. అలాంటి కేసెస్‌లో ఏం చేస్తామంటే ఇక్కడ మనం పాత్ అరే అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి పాత్ అరే అని ఉంది చూసారా? ఇక్కడ పాత్ అరే అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏముందంటే సెలెక్ట్ అరే పాత్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది. సపోజ్ నేను సెలెక్ట్ చేశానండి. ఎంటర్ అన్నాను. నెక్స్ట్ ఏమవుతుంది చూడండి సెలెక్ట్ పాత్ కర్వ్ అంటుంది కమాండ్ బార్‌లో. ఇది నా పాత్ కర్వ్. ఇచ్చిన తర్వాత చూడండి ఆటోమేటిక్‌గా బై డిఫాల్ట్‌గా ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనం నంబర్ ఆఫ్ ఐటెమ్స్‌ని ఫిక్స్ చేయలేం. ఇక్కడ మనకేంటంటే కానీ డిస్టెన్స్ అది డిస్టెన్స్ ఎంతైతే ఉందో ఈ పాయింట్ నుంచి ఈ సెంటర్ పాయింట్‌కి మధ్య డిస్టెన్స్‌ని మనం ఫిక్స్ చేయగలుగుతాం. సపోజ్ చూడండి నేనేం చేశానంటే సపోజ్ ఒక 25 అని ఇచ్చాననుకోండి. ఆటోమేటిక్‌గా చూడండి మనకి ఆబ్జెక్ట్ అనేది చూడండి ఇలాగ డిస్టెన్స్ చేంజ్ అవుతుంది. ఆటోమేటిక్‌గా ఐటెమ్స్ అనేది చూడండి ఇక్కడ 18 ఐటెమ్స్ అని చూపిస్తుంది. 18 ఐటెమ్స్ ఉన్నాయని చెప్పి చూపిస్తుంది. సపోజ్ ఇక్కడ నేను చూడండి 30 అని ఇచ్చాను. ఎంటర్‌ని ప్రెస్ చేశాను. లెఫ్ట్ క్లిక్ చేశాను మౌస్ లెఫ్ట్ క్లిక్ చేయంగానే చూడండి ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే చూడండి 15 అలాగే ఈ టోటల్ స్పైనల్ లెంగ్త్‌ని అది సెంటర్ పాయింట్ నుంచి ఫస్ట్ సెంటర్ పాయింట్ నుంచి సెకండ్ సెంటర్ పాయింట్‌కి డిస్టెన్స్‌ని మనం తీసుకొని ఇలా డిఫరెంట్ పాత్‌ని తీసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. ఈ ఆప్షన్ ఎక్కడ ఎక్కువ యూజ్ అవుతుందంటే మనకి సపోజ్ మీకు ఆహ్, రౌండ్ స్టెప్స్ కేస్ సివిల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు రౌండ్ స్టెప్స్ కేస్ గీసేటప్పుడు గాని ఓకే. సపోజ్ ఒక కర్వ్స్‌ని గీసేటప్పుడు దానికి ఎవ్రీ కర్వ్ దగ్గర ఒక స్ట్రెయిట్ లైన్‌ని ఫిక్స్ చేయాలనుకున్నారనుకోండి. అలాంటి కేసెస్‌లో మనకి యూజ్ అవుతా ఉంటుందండి. ఓకే. సపోజ్ నేను టోటల్ డయాగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. డిలీట్. ఇలాగ 3 టైప్స్ ఆఫ్ అరేస్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్‌గా మనకి ఉపయోగపడతాయండి. రెక్టాంగిల్ అరే, పాత్ అరే, అరే. ఓకే. మీకు ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. మీరు ఫర్దర్‌గా నా వీడియోస్ ఏమైనా అప్డేట్‌గా మీకు నోటిఫికేషన్ రావాలంటే గనక సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ వాచ్ మై వీడియోస్.